ఇప్పుడే ఇక్కడ చూశారు మీరు జంగా కృష్ణమూర్తి ఒక వెనుకబడిన వర్గాల నాయకుడు, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇంకా 2 ఏళ్లు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఒకటి ఆలోచించాడు, రాష్ట్రం నాశనం అవుతా ఉంటే నాకు పదవి ముఖ్యమని ఉన్న పదవికి 2 సంవత్సరాలు పదవి వదులుకొని వచ్చిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. పదవులు ముఖ్యం కాదు, బంధుత్వాలు ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం కాదు. రాష్ట్రం తగలబడతా ఉంటే మీ అందరికీ బాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా కోరుతున్నాం, ఈరోజు అమరావతిని నాశనం చేస్తా ఉంటే, ఒక పక్క విధ్వంసం చేస్తా ఉంటే లావు కృష్ణదేవరాయల పార్టీకి రాజీనామా చేసి దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది, ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతా ఉంది. అవసరం లేదని వచ్చాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీలో ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది. ఎక్కడ పోయినా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద అభిమానంతో ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీలో చేరారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సత్తెనపల్లికి ఒక సమర్థవంతమైన నాయకుడు కన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క ఎంపీగా యువకుడు, ఉత్సాహవంతుడు లావు, ఇంకో పక్క ఎమ్మెల్యేగా సమర్థుడు, అనుభవశాలి, ఒక పట్టుదల ఉండే వ్యక్తి. ఎవరిని ఏ విధంగా నాయకత్వాన్ని గుర్తించాలో గుర్తించే వ్యక్తి కన్నా గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఇద్దరి నాయకత్వంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక్కడనే ఒంటరిగా రాలేదు, ఒక కూటమిగా మేము ఇక్కడికి వచ్చాం. మీ అందరి ముందుకి జనసేన నాయకుడు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా, హుషారుగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రాష్ట్రం పైన శ్రద్ధ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మొట్టమొదటిసారిగా ఒకే మాట చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పోవాలి, వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, దానికి నా మద్దతు ఉంటుందని అందరినీ మెప్పించి ఒప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది, మళ్ళీ రాబోయే పార్టీ కూడా ఎన్డీఏని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 400 సీట్లతో ఇంకా ఎక్కువ సీట్లతో ఎన్డీఏ వస్తుంది. కానీ మన రాష్ట్రం తమ్ముళ్ళు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టపోయాం 2014లో. ఆ రోజు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం, కాంగ్రెస్ మన మాట వినలేదు, విభజన హేతుబద్ధంగా జరగలేదు. కానీ ఒకటే ఆలోచించాం, మళ్ళీ నిలదొక్కోవాలి. హైదరాబాద్ను మీరు చూస్తే ప్రపంచం పటంలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.